అందరికీ నమస్తే. పండుగ వచ్చిందంటే చాలు గంటలు గంటలు కష్టపడి ముగ్గులు వేస్తుంటాం కదా. నేను కూడా అలాగే సంక్రాంతి రోజు నాకు చేతనైన ముగ్గు అయితే వేశాను. ముగ్గు వేశాక అబ్బా భలే వచ్చింది కదా అనుకోని వదలము. ప్రతి 10 నిమిషాలకు బయటకు వచ్చి అలా ముగ్గును తొంగి చూసి అబ్బా భలే ఉంది కదా అని అనుకుని వెళ్తుంటాను. ఆ ముగ్గులోకి పిల్లల్ని కానీ కుక్కల్ని కానీ ఏవి రానియకుండా చూసుకుంటా. ఇదే మనం వేసిన ముగ్గు ఎలా ఉంది చూడడానికి చాలా చిన్నగా ఉంది, కానీ 2 hours టైం పట్టింది. నా ముగ్గుతో పాటు మా వీధిలో ముగ్గుల్ని కూడా చూపిస్తాను చూడండి. ఇది మా పక్కింటి ముగ్గు. యాక్చువల్లీ ఈ వీడియో మధ్యాహ్నం తీసే, అంటే ఆల్రెడీ చెదిరిపోయింది అనమాట మాక్సిమం ముగ్గులు మొత్తము. ముగ్గులు వేసిన వెంటనే వీడియో తీయడానికి ఇంట్లో వర్క్ ఉంటుంది కదా పండగ కాబట్టి, అందుకు తీయలేదు. ఇప్పుడు మీకు అన్బీటబుల్ ముగ్గు చూపిస్తున్నాను చూడండి. దీన్ని మా ఆడపడుచు వేసింది. మా ఆడపడుచు ఆవుని మామూలుగా మేపలేదు కదా, గుండ్రాంగా మేపింది. మీరు చెప్పండి అవుట్ ఆఫ్ 10 ఈ ఆవుకి ఎన్ని మార్క్స్ వేస్తారు? ఇంకా నెక్స్ట్ ముగ్గుకి వెళ్ళిపోదామా. ఇది సింపుల్ గా క్యూట్ గా బాగుంది కదా, కాకపోతే చెదిరిపోయింది. ముగ్గులో మాక్సిమం డార్క్ కలర్స్ యూస్ చేస్తేనే బాగా హైలైట్ అవుద్దని నాకు అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముగ్గు చూడండి, చాలా క్యూట్ గా ఉంది చిన్నదైనా. ఈ ముగ్గు అయితే అచ్చం ప్రింట్ తీసినట్టే ఉంది. నా చిన్నప్పుడు పదే పదే వేసే ముగ్గు అయితే ఇది. ఈ పికాక్ ముగ్గులో 2002 మాత్రమే కనిపిస్తుంది కదా, 6 కింద రాశారు. స్టార్టింగ్ చూస్తూనే నేను కూడా 202 అనుకున్నా, తర్వాత అర్థమైంది కింద 6 ఉందనేసి. బై ద వే మీకు విష్ చేయడం మర్చిపోయా, అయిపోయిన సంక్రాంతికి శుభాకాంక్షలు. సంక్రాంతి రోజు మా ఊరి మొత్తంలో పంచగట్టిన మొన్నగాడు ఈ బుడ్డోడు. వీడెవడో కాదు, మా మర్ది కొడుకే. ఎంతైనా చిన్నపిల్లలు ట్రెడిషనల్ గా రెడీ అయితే భలే ఉంటారు కదా. క్యూట్ గా అనిపించి వాటితో అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. మా పిల్లలకు కూడా ఇలా ట్రెడిషనల్ అవుట్ ఫిట్ వేద్దాం అనుకున్నా, బట్ ఆ బట్టలు వేసుకుంటారో లేదో అనేసి ఈ లెనిన్ కాటన్ లో అయితే తీసుకున్నాను.